అంబేద్కర్ గారు నిజంగా అంత నెగిటివిటీ ఎందుకు గురించి మాకు అంబేద్కర్ను చూసి భయపడుతున్నారు భారతదేశంలో. విప్లవం అనేటటువంటిది ఒక పోరాటానికి, ఒక చైతన్యానికి, ఒక సిద్ధాంతానికి స్ఫూర్తినిస్తుంది. కంటికి కనిపించేదాన్ని నమ్ముతాను, కంటికి కనిపించని ఏ విషయాలను నేను నమ్మను. దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక అలౌకిక చర్చ పోవటం మూలంగా జీవోలన్నీ కూడా, అంటే పాలకులు ఏ భాషని అమలు చేయాలనుకుంటే అదే భాష అమలు అవుతుంది. ఎప్పుడైనా జీవోలన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి, మన ప్రభుత్వ జీవోలు. అదే మీరు హిందీ రాష్ట్రాలకు పోతే జీవోలు హిందీలో వస్తాయి. కోర్టులలో కూడా అక్కడ హిందీలోనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. హైకోర్టు వరకు ఆర్గ్యుమెంట్ హిందీలో జరుగుతుంది. మన దగ్గర కింది కోర్టులలో కూడా తెలుగులో ఆర్గ్యుమెంట్. ఎజెండాలో తమిళనాడు అండ్ కర్ణాటకలో కన్నడ భాష